అనకాపల్లి జిల్లాలో టమాటా ధరలు భారీగా తగ్గిపోయేంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా తమ పంటను పట్టుకొని వచ్చి రోడ్డు పైన పెడుతున్నా సరే ఎటువంటి ధర లేదు, అలాగే కొనుగోలు కూడా చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాగలపాడు నుంచి అండి. ఎన్ని తెచ్చారు మీరు? మొత్తం 20 గేట్లు తెచ్చానండి. 25 గేట్లు తెచ్చానండి. ఎన్ని గంటలకు వచ్చారు? నేను రాత్రి 8 తెల్లవారుజామున 4 గంటలకు వచ్చామండి. నేను ఉదయం 8 గంటల నుంచి ఈ టైం అవుతుందండి. కొనుగోలు చేస్తున్నారు? కొనుగోలు ఇంకా అడగలేదండి. ఇంకా అదే దాని ఇష్టం వచ్చినట్టు కొనుక్కుంటున్నారు. కేటీ అంత అండి 200 అడుగుతున్నారండి. 30 కేజీలు వస్తుందండి. 32 కేజీలు వస్తుంది కనపంగానే. 200కి అమ్మితే మరి కేజీ ఎంత పడినట్టు? 7 రూపాయలు పడుతుందండి. అంతేనండి. మరి పండించినప్పటి నుంచి ఇప్పుడు వరకు మీకు ఎంత వచ్చి? మాకు 1,00,000 అయిందండి. 1,00,000 రూపాయలు పెట్టుబడి అయిందండి. వచ్చేది ఇప్పుడు అంతే అండి. 20,000 వచ్చిందండి పెట్టుబడి. అంతే వచ్చింది. ఇప్పుడు అమ్మడానికి 20,000 వచ్చింది అంతే. లాస్ అయిపోయిందండి తోట. అసలు ధరే లేదు. ధరే లేదండి. రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతున్నా సరే మీకు ఎవరు కొనుగోలు చేయలేదండి. అదండి పరిస్థితి. ఏం కావాలి గవర్నమెంట్ నుంచి? ఏమైనా అడుగుతారా మీరు? గవర్నమెంట్ నుంచి అడుగుతామండి. గవర్నమెంట్ ఏ ఇచ్చినా అడుగుతాంటారు. సహకారం అడుగుతామండి. నాశపోయాం లేదు. ఈ టైంలో వ్యవసాయ శాఖలు వచ్చి మీ దగ్గర కొంటానని చెప్తున్నారు, మీరు ఎవరు? లేదండి, ఎక్కడికి వచ్చారు అన్నారు కానీ రాలేదు. ఒకసారి 4 నెలలు అడిగారండి, వస్తామని మేము కొంటాం అలాగన్నారు. రాలేదండి. అదండి పరిస్థితి. ధర తగ్గినప్పుడు మేమే వెళ్ళి కొనుగోలు చేసి వాళ్ళకి మద్దతు ధర ఇస్తామని గవర్నమెంట్ కూడా చెప్పింది. రాలేదండి, అసలు రాలేదా? వస్తానే రాలేదు. అది పరిస్థితి. ఇప్పుడు కేజీ ఎంత పడుతుంది? ఇప్పుడు మామూలుగా 7 రూపాయలు, 8 రూపాయలు. మా దగ్గర అయితే 6 రూపాయలు ఇలా పడుతుందండి. 6 రూపాయలు పడుతుంది మా దగ్గర అయితే. 6 రూపాయలు. ట్రావెలింగ్ అన్ని కాకుండా ఓన్లీ పడేది ఇక్కడ మాకు 30 రూపాయలు ఖర్చు ఒక కేజీకి. ఆశలు 10, ఆటోకి 20. మాకు ఎన్ని కాకుండా 30 రూపాయలు అవుతుంది. 30 రూపాయలు ఖర్చు ఇక్కడ. మళ్ళీ అక్కడ ఏడడానికి కూలి 6 మంది పెట్టుకుంటే 300. అన్ని చూసుకుంటే మాకు 20 రూపాయలు మిగిలితే అయితే. తెల్లజాను 3 గంటలకు వచ్చాను. మరి అమ్మేశారా? లేదా అలాగ ఆగిపోయాను. ఎవరు కొనుగోలు చేయట్లేదు? లేదు. అడగడా చూసుకుంటూ పోతుంటారు ఇంకంతే. చులుగొస్తే కొనడం, లేకపోతే లేదు. అంతే. 150 లాగపెట్టి కొంటుంటాం. ఇప్పుడు 150కి ఇస్తా, 200కి ఇస్తా. నర్సీపట్నంలో ఇక్కడ మార్కెట్ దగ్గర ఉన్నాం. మనకు చుట్టూ కూడా ఇక్కడ టమాటీలు చూస్తున్నాం. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి మేమంతా కూడా టమాటీలు అమ్మకాలు చేస్తున్నాం, కానీ ఎవరో కూడా కొనుగోలు చేయటం లేదు. కనీసం కేటు 300 చొప్పున కూడా అమ్మకాలు చేయటం లేదు. అది 30 కేజీల వరకు ఉంటుంది. కనీసం 10 రూపాయలు వస్తుంది అనుకుంటే 200, 150 కూడా అమ్మకాలు చేస్తున్నాం. అయితే ఎవరో కూడా రావటం లేదు. మేము అలాగే రోడ్డు పైన పడిగాపులు కాస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కేటు 30 కేజీలు ఉంటుంది. ఈ 30 కేజీలు కూడా 150 రూపాయలకి అమ్మకాలు చేస్తున్నారు. ఈ లెక్కన మాకు కేజీ 5 రూపాయలు మాత్రమే ఉంది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వం కూడా మా వద్దకు వచ్చి కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఎవరో రాలేదు. మేము రోడ్డు పక్కన వచ్చి అమ్మకాలు చేస్తున్నాం అనేసి చెప్తున్నారు. అయితే చూడండి, రైతులు ధర లేకపోయినప్పుడు కూడా ఎంత అనేసి ధర లేకపోయినా సరే ఎంతో కొంతకి అమ్మేద్దామని ఫిక్స్ అవుతున్నారు. అయితే మనతో పాటు రైతున్నారు. ఎంత? 120 రూపాయలండి. లేదండి, ఆ ఏం కూలి రాలేదండి. ఆడదాన్ని 300 అండి. అది ట్రావెలింగ్ అన్నీ చూసుకున్నా లేదండి. 120 ఎంత? కేజీ 4 రూపాయలు. 120 రూపాయలు కూడా కేటు. ఏదైతే 30 కేజీలు ఉన్నటువంటి కేటు 120 రూపాయలు కూడా అమ్మకానికి సిద్ధమైనప్పుడు కూడా ఎవరో కొనుగోలు చేయడం లేదు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని ఆదుకోవాలంటే కూడా రైతులు ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.